అమెరికాలో ఇటీవల కాలంలో ఉద్యోగాల కోత అధికంగా ఉంది. దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. దీంతో H1B వీసాలపై అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్, డెల్, అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించడం అమెరికాలో H1B వీసాలతో పనిచేస్తున్న వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించొచ్చు. H1B వీసాపై అమెరికాలో ఉన్న వాళ్లు ఉద్యోగం పోతే 60 రోజుల్లో మరొకటి వెతుక్కోవాలి, లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంపై 60 రోజులు దాటినా చట్టబద్ధంగా అమెరికాలో ఉండే వెసులుబాటు కల్పించింది. దీనికోసం నాన్ ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ ను మార్చుకోవాలి. జీవిత భాగస్వామిపై డిపెండెంట్ గా చూపించి H4 లేదా L2 వీసా